ఇక వైసీపీలో మార్పులు చేర్పుల పర్వం కొనసాగుతూనే ఉంది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు చెక్ పెడుతుండడం ఆ పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది. మరికొన్ని టికెట్లు చించేస్తానంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలపై వరుసగా రెండో బాంబు పేల్చారు. ఇప్పటికే 3 మంత్రుల సీట్లు మార్చిన ఆయన సోమవారం తాజాగా మరో అమాత్యుడికి అదే మాట చెప్పారంట. అలాగే 2 ఎస్సీ ఎమ్మెల్యేలు, 1 ఎస్టీ సభ్యుడికి స్థాన చలనంపై సంకేతాలిచ్చారంట. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని కొందరు శాసనసభ్యుల్ని పిలిచి ఈ విషయం తేల్చి చెప్పారని వైసీపీ అధినేత ఇలా చేశారని అంటున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో కొత్త సమన్వయకర్తలను నియమించిన ముఖ్యమంత్రి జగన్ తాజాగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. వీరిలో కొందరికి స్థానచలనం తప్పదని, మరికొందరికి అసలు టిక్కెట్టే ఉండదని తేల్చి చెప్పేశారట. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మిమ్మల్ని చూసుకుంటామని వారికి చెప్పి పంపినట్లు సమాచారం. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరితో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాజమహేంద్రం ఎంపీ మార్గాని భరత్, పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్, జగ్గంపేట సిట్టింగ్ జ్యోతుల చంటిబాబు, చింతలపూడి ఎలీజా, పి గన్నవరం కొండేటి చిట్టిబాబు, పోలవరం తెల్లం బాలరాజు తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. వీరందరితో గత వారం నుంచి సంప్రదింపులు జరుపుతున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తాజాగా తిరిగి వారితో మాట్లాడారు. తర్వాత ముఖ్యమంత్రి వద్దకు వెళ్లారు. 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వైసీపీకి మద్దతు పలికిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరికి ఇప్పటికే స్థానం లేకుండా చేశారు. తన భవిష్యత్తు ఏంటని ఆయన ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడినట్లు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో పోటీ చెయ్యబోనని పార్టీ అధినాయకత్వానికి చెప్పేశారంటున్న ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా సీఎంను కలిశారు. ఆయన విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకున్నారనే దానిపై సమన్వయకర్తల ప్రకటనతో స్పష్టత వస్తుందంటున్నారు. ఈ నెల 11న 11 నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలను మార్చినప్పుడు 5 దళితులు, 3 బీసీలను సిట్టింగ్ స్థానం నుంచి తప్పించారు. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ తాజాగా జగన్ను కలిసిన వారిలో కూడా 2 ఎస్సీ ఎమ్మెల్యేలు, 1 ఎస్టీ శాసనసభ్యుడికి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలను ఖాళీ చేయాలని తేల్చి చెప్పేసినట్లు తెలిసింది. రామచంద్రపురం ఎమ్మెల్యే మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను ఈసారి రాజమహేంద్రవరం గ్రామీణ అసెంబ్లీ స్థానం లేదా రాజమహేంద్రవరం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పినట్లు సమాచారం. రామచంద్రపురం స్థానాన్ని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్కు దాదాపు ఖాయం చేశారని చెప్తున్నారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ను రాజమహేంద్రవరం నగర అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లాలని సూచించారంటున్నారు. 1 ఎస్సీ ఎమ్మెల్యేను అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని, ఎస్టీ ఎమ్మెల్యేకు ఈసారి రాజ్యసభ అవకాశం కల్పిస్తామని చెప్పినట్లు సమాచారం. పార్టీ ఆవిర్భావం నుంచి విధేయుడిగా జగన్ వెంటే నడిచిన ఆ ఎస్టీ ఎమ్మెల్యేను మంత్రివర్గంలోకి తీసుకోలేదని, ఇప్పుడున్న సీటు కూడా లేకుండా చేస్తున్నారని ఆయన వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ముగ్గురు ఎమ్మెల్యేలకు మాత్రం ఈసారి టికెట్ లేనట్లేనని స్పష్టం చేశారంటున్నారు. సీఎం వద్దకు రాకపోయినా 1 ఎస్సీ ఎంపీకి పి గన్నవరం లేదా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 1 ఖరారు చేసినట్లు తెలిసింది. అలాగే విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్తో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చర్చించారు. వెల్లంపల్లిని విజయవాడ సెంట్రల్కు మార్చే అవకాశం ఉందంటున్నారు. పశ్చిమలో 1 విద్యాసంస్థ యజమాని పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వెల్లంపల్లి సజ్జలతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి వెల్లంపల్లిని సెంట్రల్కు మారిస్తే అక్కడ సిట్టింగ్గా ఉన్న మల్లాది విష్ణు పరిస్థితి ఏంటో చూడాలి.